శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో మిస్ అయిన వారిని సంక్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కొలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు టన్నెల్ లోపల 50 మంది కార్మికులు ఉన్నారు. 8 మంది మిస్ అయ్యారు. ఇక 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో కొందరు గాయపడటంతో జెన్కో హాస్పిటల్కు తరలించారు అధికారులు. దాదాపు 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ మధ్య శ్రీశైలం ఎడమ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఇక దాదాపు 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. దీంతో బురదలో టన్నెల్ బోర్ మిషన్ కూరుకుపోయిందన్నారు అధికారులు. ఇక విషయం తెలుసుకున్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే ఎస్ఎల్బీసీ దగ్గరకు వెళ్లారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. చిక్కుకున్న 8 మందిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇటీవల ఉత్తరాఖండ్లో కూడా టన్నెల్ ప్రమాదం జరిగిందని, అక్కడ పనిచేసిన సాంకేతిక నిపుణులను రప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీకి కూడా సమాచారం ఇచ్చామన్నారు ఉత్తమ్. ఈ రాత్రికి సాంకేతిక నిపుణులు పని మొదలు పెడతారన్నారు మంత్రి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ప్రమాదంలో కార్మికులు గాయపడ్డట్లు తెలియగానే అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీశైలం నుంచి దేవరకొండ వైపు వెళ్లే సొరంగం 14 కిలోమీటర్ ఇన్లెట్ దగ్గర ప్రమాదం జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. దోమలపెంట దగ్గర సీ ఫేజ్ ను పూర్తి చేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ అవడం వల్లే ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు కోమటిరెడ్డి. ఈ ప్రమాదంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్తో ఫోన్లో మాట్లాడారు మంత్రి తుమ్మల. ఇప్పుడు వాళ్ళది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం, పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది. 8 మీటర్ల వరకు కవర్ చేసినాయి. అప్పుడు వీళ్ళిగా ఇక లాభం లేదని అది మొదలైన 20 నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద శబ్దం విన్నారు. అంటే కొంచెం జియోలాజికల్ డిస్టర్బెన్స్, అంటే ఆ టన్నల్ బయట ఏదో కొంత భూమిలో కదలికి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది. మరి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎంతమంది వాళ్ళు ఎంబడి తీసుకురాగలిగితే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ బోరింగ్ మిషన్ మీద ఉన్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్ చేయడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైన. మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా, ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోవాలో తర్వాత ఆలోచన చేస్తాం. అంటే వీరు ఏమంటారంటే వెంటిలేషన్కి ప్రాబ్లం ఉండదు, ఓకే, బట్ వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి. వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్. 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 మిషన్ ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారు, 4 లేబర్ ఉన్నారు.
ఇండియన్ నేషనల్స్, వాళ్ళు ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియన్స్, ఆ జయప్రకాష్ అసోసియేటెడ్ కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ జియోలజికల్గా డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన వినపడదు టనల్కి, అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ మొదలు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. అయితే సరే 14 కిలోమీటర్ లోపల కాబట్టి there will be some challenges. We are getting the best tunnel experts in the country to oversee the rescue efforts. అయితే ఎక్కడో అంటే అది మనం తర్వాత ఆలోచన చేద్దాం, అది ఆ సైడ్ నుంచి ఎందుకు ఆ క్రాక్ అయిందో. మీరు చెప్పేది ఏంటంటే ముందు చాలా చిన్నగా మొదలైంది అది, మట్టి కానీ నీళ్ళు రావడం. వాళ్ళు ఉన్న సమయంలోనే అర్ధ గంటలోనే టనల్ ఒక సైడ్ నుంచి డ్యామేజ్ అయ్యి లోపలికి వచ్చింది. జియోలాజికల్ సర్వే వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు. చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలుపెట్టింది. వెన్ డిడ్ ద జియోలాజికల్ సర్వే కమ్ రీసెంట్లీ? 3-4 రోజుల క్రితం కూడా వాళ్ళు వచ్చారు. జియోలాజికల్ సర్వే వాళ్ళు వచ్చారంటే మీరు అందరూ తెలుసు కదా. వాళ్ళు చెక్ చేసి పోయారు. మరి సరే ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ ఎఫర్ట్ పెట్టాం. ఇలా నైట్ వరకు చేరుకుంటాయి. ఓకే, అంటే ఇప్పుడు సరే వీళ్ళకి మద్దతుగా ఏది ఇక్కడ పనిచేసే జేపీ కంపెనీ కానీ రాబిన్స్ కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా సంపూర్ణంగా వారి వెంబడి నిలబడ్డాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేశాం. రాత్రి వరకు కూడా అందరూ వస్తారని చెప్పి మా నమ్మకం. ఎవరు లైవ్లో ఉన్నారు? అది ఇప్పటి వరకు మాకు సమాచారం లేదు, బట్ ఉండుంటారనే హోప్తోని ముందుకు పోతున్నాం. ఎస్ఎల్బీసీ దగ్గర సహాయక చర్యలపై మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం గురైన ప్రాంతం ఇది. మనం ఇక్కడ నుంచి చూస్తే కృష్ణానదికి ఆనుకొని ఉన్నటువంటి ఈ టన్నెల్ నుంచే నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగు నీరు అందించడం కోసం ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ వరకు అయితే జరుగుతుంది. ఇది 41 కిలోమీటర్ల మేర టన్నెల్ లెంత్ ఉంటుంది. సో 2004లో జలయజ్ఞంలో ఈ పథకం స్టార్ట్ అయితే అప్పటి నుంచి వర్క్ జరుగుతూనే ఉన్నాయి. మనం చూడవచ్చు ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి సంబంధించిన టన్నెల్ వరకు జరిగే ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఆసియాకి సంబంధించిన కంపెనీకి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే బోట్ టన్నెల్ మిషన్ ఉంటుందో నేరుగా నల్లమల్లను కొండను చీల్చుకుంటూ లోపలికి సొరంగ మార్గం గుండా లోపలికి వెళ్తూ ఉంటుంది. సో యాజ్ యూజువల్గా ఆ మిషన్, ఆ బోట్ టన్నెల్ మిషన్ వెళ్తున్న క్రమంలోనే ఏర్పడుతున్నటువంటి ఒక రంధ్రము లోయ, ఆ లోయ మాదిరి సొరంగం గుండానే నీళ్లు తీసుకుపోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. పనులైతే జరుగుతూ ఉన్నాయి. సో 2016 వరకు ఈ పనులు జరిగాయి, తర్వాత పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. సో మళ్ళీ పనులు మొదలుపెట్టిన తరుణంలో ఎప్పుడైతే ఈ పనులు జరిగాయో పైన జరుగుతున్న సందర్భంలో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. అక్కడ ఒక్కసారిగా వర్క్ జరుగుతున్న సమయంలో వచ్చినటువంటి ఒక బ్రేకు, ఒక సౌండ్ ద్వారా ఒక అలజడి రావడంతో అక్కడ నుంచి ఒక పైనుంచి పై కప్పు విరిగిపడడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా కింద పడిపోయారు. రోజు మాదిరిగానే 40 మంది సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు. సో మిగతా 32 మంది మాత్రం సురక్షితంగా బయటికి రావడం జరిగింది. అందులో ఇంజనీర్లు ఉన్నారు, లేబర్ ఉన్నారు. వివిధ ప్రాంతాలకు, దేశం నలుమూలకు సంబంధించిన టెక్నికల్ టీం అంతా కూడా ఇందులో భాగస్వాములు అవుతారు, పనులు చేస్తుంటారు. సో ఇందులో పనిచేయాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రొఫెషనలిజం కావాలి, గతంలో టన్నెల్ వర్క్ చేసినటువంటి అనుభవం కావాలి. సో ఇవాళ ఉన్నటువంటి 8 మంది ఈ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది వివరాలు కనుక పరిశీలిస్తే వాళ్ళంతా కూడా అటు జమ్మూ కాశ్మీర్ కానీ, జార్ఖండ్, అట్లాగే యూపీ, ఈ ఏరియాల నుంచి సంబంధించినటువంటి లేబర్ ఉన్నారు, అట్లాగే ఇంజనీర్లు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా సేఫ్గా బయటికి తీసుకురావడం కోసం తగు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికైతే స్టేట్ టీం అంతా మోహరించినప్పుడు కూడా మనం ఇటు పక్క చూస్తే మాత్రం ఈ ఎస్ఎల్బీసీ దగ్గర ఈ టీమ్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ టీం కానీ, లేకపోతే ఫైర్ టీం, పోలీస్ టీం అంతా కూడా వాళ్ళు టార్చులు అట్లాగే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు. సో చాలా డిఫికల్టీస్ ఎదురవుతున్నాయి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే. మనం చూస్తుంటే కనుక లోపలికి వెళ్తే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని బయటికి తీసుకురావడం
చాలా కష్టమైన పని. సో గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన జార్ఖండ్ని బేస్ చేసుకొని ఆ ఏరియాలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, వాళ్ళని ఎట్లా సేఫ్గా బయటకు తీసుకొచ్చారనే జాగ్రత్తలు పాటిస్తూ ముఖ్యంగా సెంట్రల్ సంబంధించిన టీంలు రంగంలోకి దిగబోతున్నాయి. అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ నేషనల్ ఆర్మీకి సంబంధించి భారత ఆర్మీ అంతా కూడా రంగంలో దిగి ఇట్లాంటి ప్రయత్నాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిఎస్ శాంతకుమార్ కూడా కేంద్రం దృష్టి తీసుకుపోయారు. సో జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఎవరైతే కింద టన్నెల్లో చిక్కుకున్నారో ఆ టన్నెల్ నుంచి బయటికి తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం చూస్తుంటే 365 days కూడా వాటర్ వెళ్తుంటుంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతంగా ఉండడం, వర్షం పడ్డా లేకపోతే వాటర్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా, రివర్ నుంచి వాటర్ వచ్చినా కూడా నేరుగా సరంగంలోకి వెళ్తాయి. ఆ వాటర్ డీవాటరింగ్ అనేది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. కేవలం వాటర్ ఒక్కటే కాదు, అక్కడ బురద కూడా ఉంటుంది, చీకటి ఉంటుంది, ఈ చాలా అబ్స్టాకిల్స్ ఉంటాయి. ఆ వాటన్నిటిని కూడా ఛాలెంజ్గా ఓవర్కమ్ చేస్తూ బయటికి తీసుకురావాలంటే చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పనిని ఇవాళ టాస్క్ అంతా కూడా ఇవాళ నైట్ నుంచి స్టార్ట్ కాబోతుంది. వాళ్ళందరినీ 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సురక్షితంగా బయటికి తీసుకురావడం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అటు అధికారులతోటి, ఇరిగేషన్ అధికారులు, అట్లాగే ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీస్, అటు జేపీ కానీ రాబిన్స్ కానీ ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. ఘటన జరిగిన వివరాల మీద చాలా కులశంగా సమీక్ష నిర్వహించి సేఫ్గా వాళ్ళందరినీ 8 మందిని బయటికి తీసుకురావడం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం. సెంట్రల్ టీం అంతా కూడా రంగంలో దిగబోతుంది. ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈ ఎవరైతే టెక్నికల్ టీమ్స్ ఉన్నాయో, ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం, సంప్రదింపులు చేస్తున్నాం. సేఫ్గా వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం కోసం జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇప్పటికైతే ఎస్ఎల్బీసీ దగ్గర అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఆచూకీ కోసం చాలా ఎదురు చూస్తున్నారు, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఉదయం మార్నింగ్ 8 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటి వరకు వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అన్న కోణంలో మాత్రం ఫ్యామిలీ వైపు నుంచి చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళంతా చాలా టెన్షన్లో ఉన్నారు, ఆచూకీ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా లోకల్ టీమ్స్ మాత్రం సాధ్యం కాలేదు, ఎక్స్పర్ట్స్ మాత్రమే రావాలి, వాళ్ళ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.